దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూసారా, ఎవరిని తప్పించాడంట? నీతిమంతుడైన లోతును తప్పించాడంట. ఎలా తప్పించాడు? ఎందుకు తప్పించాడు? ఆయన ఏం చేశాడు అక్కడ? ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. భయంకరమైనటువంటి వ్యంగ్యమైన భాష వినపడుతుంది చెవుల్లో. భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి భాష వినపడుతుంది చెవుల్లో. కంటి ముందు భయంకరమైనటువంటి మరి విపరీతమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వ్యభిచార క్రియలు కనిపిస్తున్నాయి ఆయనకి. అదంతా సొదొమ గొమొర్రా జనరేషన్ అంతా కూడా అలాగే విపరీతంగా ఉంది. కానీ అంత విపరీతంగా కంటికి కనిపించిన, చెవులకు వినపడుతున్నా కానీ అసలు చనిపోయినటువంటి వాడిగానే ఉండిపోయాడు. పాపం విషయంలో పట్టించుకోలేదు. ఎందుకంటే అతనుకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇది విశ్వాసం అంటే. నన్ను దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఆ వేలల్లో ఉన్నారు వాళ్ళందరూ పాపులుగా మారిపోయారు. అందుకే ఆ అగ్నిని కురిపించాడు వాళ్ళ మీద. మరి గుంపులో అన్నట్టుగా అతను కూడా చేస్తే ఎవడు పట్టించుకుంటాడా? ఎవరు పట్టించుకోరు. కానీ స్పెషల్గా ఎందుకున్నాడు? దేవుడు యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆయన నన్ను చూస్తున్నాడని నమ్మాడు. ఇదిగో ఇది విశ్వాసం అంటే. క్రియ చేశాడు అక్కడ. పాపులతో చేరక ఎట్టున్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. ఎవరు? లోతు గారు. ఎవరిని బట్టి ఎందుకున్నాడు? దేవుడు చూస్తున్నాడని. ఇదిగో క్రియ ఉంది, విశ్వాసం ఉంది. ఇదే నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసమే నీ ఆత్మను రక్షించే